హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనితా న్యూస్. నేను శిరీష. ప్రకాశం జిల్లా దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూల్లో జంతువుల కొవ్వు కల్తీ జరిగిందని, ముఖ్యమంత్రి అసత్య ప్రచారాలు చేస్తున్నందున హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, అందుకు దర్శి నియోజకవర్గం వైసీపీ తరఫున వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పాప పరిహార పూజలు చేశామని తెలిపారు. సిబిఐ కానీ ఎన్డీఆర్ఐ కానీ లడ్డూలో ఎటువంటి జంతువుల కొవ్వు కలపలేదని స్పష్టంగా చెప్పినప్పటికీ ఇంకా ఫ్లెక్సీలు పెట్టి హిందువుల మనోభావాలు దెబ్బతీయొద్దని విజ్ఞప్తి చేశారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి వైసీపీ నాయకులపైన, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపైన అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలి అని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నో దేవాలయాలు అభివృద్ధి చేశారని, కానీ ప్రస్తుత ప్రభుత్వంలో అన్నవరం ప్రసాదంలో ఎలుకలు తిరిగాయని, కనకదుర్గమ్మ దేవాలయంలో రోజంతా విద్యుత్ నిలిపివేశారని తెలియజేశారు. చిన్న కొద్ది పక్కన మళ్ళీ అందరూ వచ్చారా? వీడియో వాడిది ఆడా చిన్న కొద్ది పక్కన మళ్ళీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందువులు పవిత్రంగా పూజించే తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద చంద్రబాబు నాయుడు గారు కావాలని అసత్య ప్రచారాలు చేసి ఆ లడ్డులో జంతు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసిందని చెప్పేసి అసత్య ప్రచారాలు చేయటం వల్ల రాష్ట్రంలో హిందువులు మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి దానికి ఈరోజు దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం కలిసి వెంకటేశ్వర స్వామి దగ్గర పాప పరిహార పూజలు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో విధాలుగా వైఎస్ఆర్సీపీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ మీద కావాలని చెప్పి ఎన్నో ప్రచారాలు చేస్తున్నాడు. ఆయన రాజకీయం కోసం, ఆయన రాజకీయ లబ్ధి కోసం, స్వార్థ రాజకీయాల కోసం తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డును కూడా వదల ఒక ముఖ్యమంత్రి హోదా ఉండి ఏమి ఆధారాలు లేకుండా ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద, లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని ఎలా చెప్పగలుగుతాడు? ఒక బాధితాపరంగా సీఎం కుర్చీలో కూర్చొని అతను రాజకీయాల కోసం, రాజకీయ లాభం కోసం ఎన్ని చేస్తున్నాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు గుర్తుపెట్టుకోండి, అలిపిరి బ్లాస్ట్ లో కూడా వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని కాపాడింది. అటువంటి వెంకటేశ్వర స్వామి మీద, మీరు కూడా ఆరాధ్య దైవంగా పూజించే వెంకటేశ్వర స్వామి మీద వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో లడ్డూలో నెయ్యి కలిసిందని చెప్పి అసత్య ప్రచారం చేయడం నిజంగా చాలా బాధాకరంగా ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తారు. అదేవిధంగా సనాతన ధర్మం అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు మడిగడతాడు, డ్రెస్సులు మారుస్తాడు, కలర్ డ్రెస్సులు వేస్తుంటాడు, వేషాలు వేస్తుంటాడు. ఈ రోజు ఏమయ్యావయ్యా పవన్ కళ్యాణ్ గారు? సిబిఐ కానీ ఎన్డీఆర్ఐ కానీ క్లియర్ గా దీంట్లో ఈ లడ్డులో కొవ్వు కలవలేదు, పంది కొవ్వు కానీ జంతు కొవ్వు కానీ కలవలేదని చెప్పేసి క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈరోజు ఏం మాట్లాడకుండా దాచుకొని కావాలని చెప్పేసి ఇంకా ఫ్లెక్సీల రూపాన సోషల్ మీడియా మీద కూడా ఒక అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పేసి కావాలని పదే అంతలోనూ సిబిఐ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా దీంట్లో ఎటువంటి కలుషితం జరగలేదు, ఏ విధంగా కొవ్వు పదార్థాలు కలవలేదని చెప్పినా కూడా ఇంకా ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో చేయడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఇంకా మీరు పాత సీనియర్ అని చెప్పుకున్నారు కదా, దయచేసి ప్రజలకు మేలు చేసి 3 సంవత్సరాలు వెలగబెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాము. ఎప్పుడు కూడా మా నాయకులు కానీ, జగన్మోహన్ గారు కానీ సీఎం కుర్చీలో ఉన్నంత వరకు హిందూ ధర్మం కోసం, ఎప్పుడు పరిరక్షణ కోసం మేము ఎప్పుడు కాపాడుతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం.